నమస్కారం అభ్యర్థులారా. టీజీపీఎస్సీ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ మాస్టర్ క్లాస్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన, అలాగే పరీక్షల దృష్టిలో చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ అదేనండి, హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లేదా ఆసఫ్ జా 7 గురించి పక్కా ఎగ్జామ్ ఓరియంటేషన్తో సమగ్రంగా విశ్లేషిద్దాం. ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోండి. స్టార్ట్ చేద్దామా? ఈ విశ్లేషణలో మనం కవర్ చేయబోయే అంశాలు: 1. పరిచయం మరియు కాలక్రమం. 2. పరిపాలన, ఆర్థిక సంస్కరణలు. 3. విద్య, సాంస్కృతిక సంస్కరణలు. 4. మౌలిక సదుపాయాలు, నీటిపారుదల. ఇక చివరిగా 5. ముఖ్యమైన చారిత్రక సంఘటనలు. ముందుగా మొదటి విభాగం ఆసఫ్ జా 7 పరిచయం మరియు ఆయన పాలన కాలక్రమం చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న సంవత్సరాలు పోటీ పరీక్షలకు చాలా కీలకం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1886 ఏప్రిల్ 6న జన్మించారు. ఇక 1911 ఆగస్టు 29న, అంటే తన 25వ ఏట సింహాసనాన్ని అధిష్ఠించారు. దాదాపు 37 సంవత్సరాల పాటు ఆయన పరిపాలన సాగింది. ఆ తర్వాత 1948లో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమవ్వడంతో ఆ పాలన ముగిసింది. 1967 ఫిబ్రవరి 24న ఆయన కన్నుమూశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 1937లో ప్రసిద్ధ టైమ్ మ్యాగజిన్ కవర్ పేజీపై ఆయన ఫోటో కూడా ప్రచురితమైంది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఈ 2% అనే సంఖ్య వెనుక ఉన్న అసలు సంగతి ఏంటంటే, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత సంపన్నులలో ఒకరిగా గుర్తింపు పొందారు. అప్పట్లో ఆయన మొత్తం ఆస్తి విలువ అమెరికా దేశపు స్థూల జాతీయోత్పత్తిలో, అంటే యుఎస్ జీడిపిలో దాదాపు 2% సమానంగా ఉండేదట. ఊహించుకోండి. ఈ అపారమైన సంపదకు ప్రధాన కారణమేంటో తెలుసా? ప్రసిద్ధ గోల్కొండ వజ్రాల గనులు. సరే, ఇప్పుడు 2వ విభాగంలోకి వెళ్దాం. అదే పరిపాలన మరియు ఆర్థిక సంస్కరణలు మరియు ఆనాటి ఆర్థిక పునరుజ్జీవనం. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఆయన తీసుకొచ్చిన ఆర్థిక స్వతంత్రత. బ్రిటిష్ ఇండియాలో సొంత కరెన్సీని ప్రింట్ చేసుకునే అధికారమున్న ఏకైక సంస్థానం మన హైదరాబాద్. ఆ కరెన్సీ పేరే ఉస్మానియా సిక్కా. దీన్ని మేనేజ్ చేయడానికి 1941లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ను స్థాపించారు. ఇక పరిపాలన విషయానికొస్తే 1938లో 85 మంది సభ్యులతో ఒక ఏకసభ శాసనసభను, అంటే యూనికామరల్ లెజిస్లేచర్ను కూడా ప్రవేశపెట్టారు. అప్పటి ఆర్థిక మంత్రి సర్ హైదర్ నవాజ్ జంగ్ బహదూర్ వేసిన పక్కా ప్లాన్స్తో ఖజానా లోటు నుంచి మిగులు బడ్జెట్ స్థాయికి చేరుకుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పేర్లు, ఈ వాస్తవాలు అస్సలు మర్చిపోకూడదు. టీజీపీఎస్సీ గ్రూప్స్ లాంటి పరీక్షల్లో గిరిజన సంక్షేమ విధానాలకు ఎంత వెయిటేజ్ ఉంటుందో మనకు తెలిసిందే. స్థానిక పరిపాలనలో భాగంగా గిరిజనుల భూములను, వాళ్ల సంస్కృతిని రక్షించడానికి నిజాం ప్రభుత్వం గిరిజన పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి ప్రాంతాలలోని గూండు గిరిజనుల సాధికారత కోసం ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడింది. ఇక 3వ విభాగం విద్య మరియు సాంస్కృతిక సంస్కరణలు. ఈ కాలాన్ని జ్ఞానశకం అని కూడా అంటారు. ఆనాటి విద్యా విధానాన్ని ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. రాష్ట్ర బడ్జెట్లో ఏకంగా 11% నిధులను కేవలం విద్య కోసమే కేటాయించారు. అంతేకాదు, పేదలకు ప్రాథమిక విద్యను ఉచితంగా, అలాగే నిర్బంధంగా అమలు చేయడమనేది ఆ కాలంలో నిజంగా ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని చెప్పాలి. ఇక 1918 ఫర్మానా. విద్యారంగంలో ఇది నిజంగా ఒక సువర్ణాధ్యాయం. ఈ ఫర్మానా అంటే ఒక రాజశాసనం. దీని ద్వారానే ప్రసిద్ధ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. ఆధునిక విద్యను, సైన్స్ను స్థానిక భాషలో బోధించాలనే గొప్ప ఉద్దేశంతో మన దేశంలోనే తొలిసారిగా ఉర్దూను బోధనా మాధ్యమంగా, అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఎంచుకున్న విశ్వవిద్యాలయం ఇదే కావడం విశేషం. ఏ సంవత్సరమనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రశంసలు దక్కాయో ఈ కోట్ చూస్తే అర్థమవుతుంది. విదేశీ భాషా సంఖ్యల నుండి విముక్తి పొంది మన విద్య మన ప్రజలందరికీ సహజంగా అందుబాటులోకి వచ్చిన రోజును చూడటం ఎంతో ఆనందంగా ఉంది అని నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా అన్నారు. స్థానిక భాషలో ఉన్నత విద్యను అందించాలనే నిజాం నిర్ణయానికి దక్కిన అరుదైన గౌరవమిది. ఇక దాతృత్వం విషయానికొస్తే విద్యాసంస్థలకు నిజాం అందించిన విరాళాలు ఆయన లౌకిక దృక్పథాన్ని తెలియజేస్తాయి. ఉస్మానియాలో ఉర్దూ మీడియం పుస్తకాల కోసం ప్రపంచంలోని గొప్ప గొప్ప గ్రంథాలను అనువదించడానికి ప్రత్యేకంగా దారుల్ తర్జుమా అనే ఒక అనువాద విభాగాన్ని ఏర్పాటుచేశారు. అలాగే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి 10 లక్షలు,
అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి 5 లక్షల విరాళంగా ఇచ్చారు. ప్రాచీన కట్టడాలైన రామప్ప దేవాలయం, అజంతా ఎల్లోరా గుహల పునరుద్ధరణకు కూడా భారీగా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4వ విభాగం మౌలిక సదుపాయాలు మరియు నీటిపారుదల. ఆధునిక హైదరాబాద్ నగర నిర్మాణానికి బీజం పడిందిక్కడే. ఇక్కడ కనిపిస్తున్న పట్టిక మీకొక క్విక్ రెఫరెన్స్ లాగా ఎంతో ఉపయోగపడుతుంది. ఎగ్జామ్స్కు ముందు ఇవి రివైజ్ చేయడం మర్చిపోకండి. పౌర విమానయానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్, వ్యవసాయం కోసం మంజీరా నదిపై 1923లో నిర్మించిన నిజాం సాగర్ డ్యాం, అత్యున్నత వైద్య సేవల కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అలాగే రవాణా కోసం కాచిగూడ రైల్వే స్టేషన్, ఇవన్నీ 7వ నిజాం కాలంలో రూపుదిద్దుకున్న అద్భుతమైన కట్టడాలు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ మౌలిక సదుపాయాల నిర్మాణం వెనక ఒక పెద్ద విషాద చరిత్ర దాగి ఉంది. 1908లో హైదరాబాద్ను ముంచెత్తిన మూసీ నది మహావరదలు అపారమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఇలాంటి వరదలు మళ్లీ రాకుండా నగరాన్ని రక్షించడానికి నిజాం అప్పటి ప్రముఖ ఇంజనీర్లు సర్ ఎం విశ్వేశ్వరయ్య, అలాగే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ల సలహాతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే 2 భారీ రిజర్వాయర్లను నిర్మించారు. రవాణా రంగంలో నిజాం ఆలోచనలు ఎంత ముందుచూపుతో ఉండేవో ఇక్కడ అర్థమవుతుంది. 1930లలో బేగంపేట్ విమానాశ్రయాన్ని ప్రారంభించడమే కాకుండా 1936లో డెక్కన్ ఎయిర్వేస్ పేరుతో బ్రిటిష్ ఇండియాలోనే మొట్టమొదటి వాణిజ్య విమానయాన సంస్థను స్టార్ట్ చేశారు. ఇది స్వాతంత్ర్యానికి ముందే దేశంలోనే హైదరాబాద్ను ఒక ప్రధాన కనెక్టివిటీ హబ్గా మార్చేసింది. విస్తృతమైన రైల్వే, రోడ్డు, విద్యుత్ నెట్వర్కుల డెవలప్మెంట్ కూడా ఈ కాలంలోనే జరిగింది. ఇప్పుడు మనం చివరిదైన 5వ విభాగానికి వచ్చాం. ముఖ్యమైన చారిత్రక సంఘటనలు, ఏకీకరణ వైపు ప్రయాణం. ఇక్కడ మనకొచ్చే ఒక ప్రధానమైన ప్రశ్న, అసలు స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో ఎలా విలీనమైంది? స్వాతంత్ర్యం వచ్చిన టైంలో భౌగోళికంగా మధ్యలో ఉన్న హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో కలవటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఈ చారిత్రక పరిణామాల వాస్తవాలను సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఒక్కసారి చూద్దాం. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాం స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే భారత ప్రభుత్వంతో ఒక యథాతథా ఒప్పందం, అదేనండి స్టాండ్ స్టిల్ అగ్రీమెంట్ కుదుర్చుకున్నారు. అయితే అదే సమయంలో రజాకార్లు అనబడే మిలీషియాతో ముడిపడి ఉన్న హింస విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ క్షీణించిన శాంతి భద్రతలే అంతిమంగా సైనిక చర్యకు దారితీశాయి. అదే ఆపరేషన్ పోలో. ఎగ్జామ్స్లో ఈ తేదీలు చాలా ముఖ్యం సుమా. 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం హైదరాబాద్లోకి ప్రవేశించింది. సెప్టెంబర్ 13 నుంచి 16 వరకు వేగవంతమైన పురోగతి సాధించి ప్రతిఘటన దళాలను ఓడించారు. దాంతో కేవలం 109 గంటలపాటు జరిగిన ఈ సైనిక ఆపరేషన్ తర్వాత సెప్టెంబర్ 17న నిజాం రేడియో ద్వారా కాల్పుల విరమణ అంటే సీజ్ ఫైర్ని ప్రకటించారు. అదే రోజున ఆయన సైన్యాధ్యక్షుడు మేజర్ జనరల్ ఎల్ అడ్రూస్ భారత మేజర్ జనరల్ జెఎన్ చౌదరి ముందు లొంగిపోయారు. మరి ఈ విలీనం తర్వాత ఏం జరిగింది? కేంద్ర ప్రభుత్వం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన సంపదను, ఆయన బిరుదును కొనసాగించడానికి అంగీకరించింది. అప్పటి కొత్త రాజ్యాంగ వ్యవస్థలో భాగంగా ఆయన 1950 నుండి 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగేంతవరకు హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖగా, అంటే దాదాపుగా ఒక గవర్నర్ లాంటి హోదాలో తన సేవలు అందించారు. ముగింపుగా భవిష్యత్ పరిపాలకులైన అభ్యర్థులుగా ఒకసారి విశ్లేషించుకోండి. ఆసఫ్ జాహీ రాజవంశం ప్రవేశపెట్టిన విధానాలు, వారు నిర్మించిన మౌలిక సదుపాయాలు, వారి భాషా ప్రయోగాలు, ఇవన్నీ ఆధునిక తెలంగాణ సామాజిక ఆర్థిక రూపురేఖలను ఏ విధంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం కావచ్చు, నిజాంసాగర్ కావచ్చు, ఉస్మానియా ఆస్పత్రి కావచ్చు, ఇవన్నీ నేటికీ ప్రజలకు సేవలందిస్తూనే ఉన్నాయి కదా. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడమే కాదు, ఈ చారిత్రక పరిణామాలు ఆధునిక తెలంగాణను ఎలా తీర్చిదిద్దాయి అనేది కూడా విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోవాలి. మన ఈ ఎక్స్ప్లెయినర్ విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాం. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.